జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వివాహానికి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది వ్యక్తి జీవితంలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటి. వివాహాన్ని ఒక జన్మకు సంబంధించిన బంధంగా పరిగణించకుండా 7 జన్మల సంబంధంగా చెబుతారు. జీవిత భాగస్వామిగా సరైన భాగస్వామిని ఎంచుకోవడం ముఖ్యం. ఇద్దరికీ సంతోషాన్ని కలిగించడమే కాకుండా రెండు కుటుంబాలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. చాణక్య నీతిలో చాణక్యుడు వివాహానికి సరైన భాగస్వామిని ఎంచుకోవడం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నాడు. మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు కొన్ని విషయాలను పరిశీలించాలని చాణక్యుడు తెలిపాడు. ఈ విషయాలు తెలుసుకుని మీ భాగస్వామిని ఎంపిక చేసుకుంటే మీ వైవాహిక జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. మనసున్న వారిని పెళ్లి చేసుకోండి. వివాహానికి ముందు భార్య వారసత్వం గురించి తెలుసుకోవాలి. వివాహానికి ముందు భాగస్వామి యొక్క ఆర్థిక, సామాజిక, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోండి. వివాహం ఎల్లప్పుడూ సమానుల మధ్య ఉండాలని చాణక్యుడు చెప్పాడు. మీ భాగస్వామి కుటుంబం మీకంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే మీరు వివాహం తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మనసున్న వారిని మాత్రమే పెళ్లి చేసుకోండి. కోపం ఉన్న వ్యక్తులతో జాగ్రత్త. సహనం, పట్టుదల ఉన్నవారు కుటుంబాన్ని అన్ని క్లిష్ట పరిస్థితుల నుండి రక్షిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు. సంక్షోభ సమయాల్లో దృఢంగా ఉండటమే కుటుంబానికి మంచిది. పెళ్లికి ముందు మీ భాగస్వామి సహనాన్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. కోపంతో ఉన్న వ్యక్తులు మీ జీవితంలో ఇబ్బందులను తీసుకొస్తారు. కోపంగా ఉన్న వ్యక్తి తన భాగస్వామి జీవితంలో చాలా చికాకును సృష్టిస్తాడు. బంధంలో మాటలు చాలా ముఖ్యం. మంచి సంభాషణ సంబంధాలను ఏర్పరుస్తుందని గుర్తుంచుకోవాలి. మాటలు సరిగా లేకుంటే బంధం బలవుతుంది. భార్యాభర్తల మధ్య మాటలు దాంపత్య జీవితానికి చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామి నుండి చేదు మాటలు మీ దాంపత్యంలో చీలికలను తెస్తాయి. మీరు పెళ్లికి ముందు మీ భాగస్వామి జీవనశైలిని తెలుసుకోవాలి. అప్పుడే అందంగా ఉంటుంది. అందాన్ని మాత్రమే చూడకండి. అందం కోసం మాత్రమే అమ్మాయిని పెళ్లి చేసుకోకండి. తెలివైన, అందమైన, ప్రతిభావంతులైన స్త్రీని జీవిత భాగస్వామిగా కలిగి ఉండటం చాలా సంతోషంగా, ప్రయోజనకరంగా ఉంది. చాణక్య నీతి ప్రకారం అబద్ధాలు చెప్పేవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవద్దు. ఎందుకంటే అబద్ధాలను చెప్పేవారు జీవిత భాగస్వామిగా తెచ్చుకోవడం భవిష్యత్ జీవితానికి ప్రమాదకరం. చాణక్య నీతి ప్రకారం వివాహానికి ముందు మీ భాగస్వామి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారో లేదో తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే దేవుడిని నమ్మేవారు తమ గౌరవాన్ని మరచిపోరు. వారి జీవితాలు ఎప్పటికీ వారి కుటుంబానికి అంకితం. అలాంటివారు ఎలాంటి చెడు పనులు చేయరని చాణక్యుడు చెప్పాడు. మీ జీవితం సాఫీగా సాగుతుంది. నమ్మకం చాలా ముఖ్యమైనది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లి చేసుకునే వ్యక్తి మీద నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం ఉంటేనే బంధంలో ముందుకు వెళ్ళాలి. లేదంటే జీవితం ఆగిపోతుంది. నమ్మకం లేకపోవడం అనేది పెద్ద రోగం. రోజురోజుకు ఇది పెరుగుతూనే ఉంటుంది. అందుకే నమ్మకం అనేది చాలా అవసరం. నమ్మకం లేని బంధం ఎక్కువ రోజులు నిలవదు. అలవాట్లు తెలుసుకోండి. మీ భాగస్వామి అలవాట్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని చాణక్య నీతి చెబుతుంది. మంచి అలవాట్లు ఉంటే ఏం కాదు. కానీ చెడు అలవాట్లు ఉంటే మీ జీవితం నాశనం అవుతుంది. మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అలవాట్లను ఖచ్చితంగా ముందుగానే తెలుసుకోవాలి.